కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టయింది జగన్ పని. వాస్తవంగా మొన్నటి దాకా అయితే గనక జగన్ డిఫెన్స్‌లోనే ఉన్నాడు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆహ్, లడ్డూ కల్తీ జరిగింది. అందులో పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇట్లాంటివి కలిసినయి అన్నప్పుడు ప్రజలంతా ఆగ్రహంతో రగిలిపోయారు. జగన్‌ని దొరికితే ఏదైనా చేసేద్దాం అన్నంత కసితో రగిలిపోయారు. ఈవెన్ వైసీపీ శ్రేణులు కూడా అతన్ని డిఫెండ్ చేయడానికి భయపడ్డటువంటి పరిస్థితి. దేవుడిని నమ్మేటటువంటి వాళ్ళు. అంత సిట్యుయేషన్. అలాంటి సిట్యుయేషన్ నుంచి తర్వాతన ఏకంగా ఏదో అంటారు గదా! కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు దేవుడే స్పందించినట్టుగా సుప్రీంకోర్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి ఏం మాట్లాడొద్దని చెప్పడం, సిట్ వేయడం. దాని మీద వేరే ఆరోపణలు చేయొచ్చు. వేరే ప్రభుత్వం సెంట్రల్ అధికారంలో ఉంటాయి. సెంట్రల్‌లోనూ కూటమి అధికారం, రాష్ట్రంలోనూ కూటమి అధికారం. ఇక్కడ బీజేపీ భాగస్వామి, అక్కడ బీజేపీ లీడ్. అక్కడ తెలుగుదేశం భాగస్వామి, ఇక్కడ తెలుగుదేశం లీడ్. అంతే తేడా. అలాంటి కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దర్యాప్తు సంస్థ అందామా? లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ అందామా? ఎందుకంటే జగన్ మీద కేసులు పెట్టినప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థ అన్నారు. కాంగ్రెస్ సంస్థ కాదన్నారు. అట్లాగే ఇప్పుడు కూడా మరి ఆ లెక్కనైతే అదే గదా! ఇకపోతే ఆ సంస్థ పోనీ అదైనా ఇదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయినా కాకపోయినా ఓవరాల్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉంది. అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిట్‌ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఏం తేల్చింది? పంది కొవ్వులు, ఆవు కొవ్వులు ఇలాంటియి ఏమీ లేవు. అంతకుముందు ఎన్‌డీడీబీ నివేదిక అంటూ చంద్రబాబు గారు చెప్పినటువంటి దాన్ని తోసిపుచ్చింది. వీళ్ళు మళ్ళీ ఎన్‌డీడీబీతో పాటు ఎన్‌డీఆర్‌ఐతో కూడా వెరిఫై చేసుకుని 2 రకాలైనటువంటి సంస్థలతో చేయించి ఏమీ లేదని తేల్చడం. దాంతో ఇప్పుడు భక్తులకి సంబంధించి మనోభావాలు దెబ్బతీసింది. జగనా, కూటమా అన్నటువంటి చర్చ తెర ముందుకొచ్చింది. సరే అక్కడితో అయిపోతే అదేదో మాకు ఇంతకుముందే చెప్పినట్టు ఎన్‌డీడీబీ మొదటిచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేము మాట్లాడామని చెప్పుంటే బాగుండేది. అది ఎప్పుడైతే డిఫెన్స్‌లో పడే పరిస్థితి అయిపోయిందో, వెంటనే పవన్ కళ్యాణ్‌ని ముందుకు తీసుకొచ్చి, బీజేపీ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి, ఓ 25 మంది కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, దాని మీద ఎట్లాగా లేదు లేదు కల్తీ జరిగిందని చెప్పాలన్న కోణంలో, సరే డాల్డా కలిసింది, పామాయిల్ కలిసిందని చెప్తే తప్పు లేదు. అది భక్తులు చూసుకుంటారు. వాళ్ళు తిన్నారు కాబట్టి ఆళ్ళకి తెలుసు. కానీ టాయిలెట్ క్లీనింగ్‌కి వాడేటటువంటి మెటీరియల్ అందులో వాడారని చెప్పడం. అదొక దుర్మార్గమైనటువంటిది. టాయిలెట్ క్లీనింగ్‌ది తాగితే పేగులు కాలిపోతాయి. అది ఒక ఎత్తు. వీళ్ళని సపోర్ట్ చేసేటటువంటి మీడియాలైతే దాంతో రోగాలొచ్చేస్తే చచ్చిపోతారు మనుషులు. హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తాయి ఇలాంటి ప్రెస్ ఇవి కూడా పెట్టేశారు యూట్యూబుల్లోను, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో. అసలు దారుణాతి దారుణమైనటువంటి. అంత ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. దేవుడి గురించి మాట్లాడుతున్నాం, దేవుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నాం అని కనీస జ్ఞానం లేకుండా దాంట్లో టాయిలెట్ టీ కలుపుతున్నారు, టాయిలెట్ యాసిడ్ కలుపుతున్నారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇది టాయిలెట్ యాసిడ్ అన్న తర్వాత పబ్లిక్‌లో ఒక కోపం వచ్చింది. మిగతాది కలిసి ఉంటే కలిపి ఉండొచ్చునేమో అనుకునుండరు. ఆ తర్వాత అక్కడితో ఆగకుండా ఈ అంశంలో ఇంకా మరింత కోణం తీసుకుపోవడానికి గాను ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌లు ఇవన్నీ తీసుకొచ్చారు. తీరా చూస్తే సిట్ ఏమో ఒక్క వైసీపీ నాయకుడి మీద కేసు పెట్టలేదు. ఆ చిన్న అప్పన్న కూడా వీళ్ళని బెదరేసి డబ్బులు వసూలు చేసినట్టే ఉంది గానీ అది సుబ్బారెడ్డికి ఇచ్చినట్లేదు. ఉంటే సుబ్బారెడ్డిని లోపలేసి ఉండేవాడు. లేదు. ఇంకక్కడ డిఫెన్స్‌లో పడింది ప్రభుత్వం. జగన్‌కి అదొక ఫెచ్చింగ్ అయింది. అప్పటికి మీడియా, సోషల్ మీడియా ద్వారా ఇటు పవన్ కళ్యాణ్‌ని కూడా తెర మీదకి తీసుకురావడం ద్వారా పదే పదే మళ్ళీ అనిపిస్తా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు క్రమంగా ఆ మాంసపు ఇది అన్నది మాత్రం పక్కన పెట్టి అదయిపోయింది. ఈలోపు ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ అటాక్ ఆశించినంత ప్రయోజనం చేకూరకపోవడంతోనే ఇక స్వామీజీలు లేకపోతే కొంతమంది హిందుత్వవాదులతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదొక ఎత్తు. కరెక్ట్‌గా ఆ టైంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టింది. ఏది దేవుడినే ఆహ్, దేవుడి మీదనే పగబట్టేశారు వీళ్ళు. ఇంత దుర్మార్గుల్ని ఎక్కడా చూడలేదంటూ ఆయన రైజ్ చేసిన మరొక ప్రధానమైనటువంటి పాయింట్ 2 కొండల్ని 7 కొండలు 7 కొండల్ని 2 కొండలుగా మార్చాడన్నది. నేను గతంలోనే చెప్పా. ఫీల్డ్‌లో చూసినటువంటి వాళ్ళకి చెప్పా. అసలు ఆ జీవో ఇచ్చిందే రాజశేఖర్ రెడ్డి. ఎన్నికలకు సంబంధించి పైన పెట్టాలి అన్నప్పుడు అక్కడ పైన ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ పైన ఉండటం వల్ల ఎన్నికలు పెట్టాలంటే అప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎట్లా ఉంటది అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఆహ్, ఏది ప్రభుత్వం అయితే అక్కడ ఎన్నికలకు సంబంధించి ఆళ్ళది పెట్టొచ్చు. కొండలు మాత్రం కొండలుగానే అని చెప్పిందప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. అది మొత్తం కొండల్లో 7 కొండల్లో
ఈ ఒక కొండ మీద పబ్లిక్ నివాసం ఉన్నారు అన్నటువంటి పాయింట్ చెప్తే, అదిగో 7 కొండల్ని 2 కొండలు చేశాడు అన్నటువంటి ప్రచారం తెర మీద తీసుకొచ్చారు స్వామీజీలు మాట్లాడితే. అది వాస్తవంగా తను క్రైస్తవుడు కాబట్టి తన మీద అది నెగిటివ్ అవుతుందన్న భయంతోనే చేసి ఉండొచ్చు రాజశేఖర రెడ్డి. ఒక మంచి పని చేశాడు. దేవుడు ఆ సందర్భంగా మంచి పని చేయించాడు ఆయనతో అని చెప్పుకోవచ్చు శుభ్రంగా. ఎట్లాంటిది అంటే 7 కొండలు అన్నటువంటిది మొట్టమొదటిసారి బ్రిటిష్ వాడు కూడా చేయని పని జీవో ఇచ్చుకొచ్చాడు రాజశేఖర రెడ్డి. దాంతోపాటు రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఎక్కడా కూడా అన్యమత ప్రచారం చేయడాన్ని నిషేధిస్తా ఉత్తర్వులు ఇచ్చాడు. దివ్యక్షేత్రంగా ప్రకటిస్తా దానికి ఉత్తర్వులు ఇచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి. అంటే ఆ కొండపైన ఎక్కడ గుడ్డు కూడా అమ్మడానికి వీల్లేదు, కోడి గుడ్డు కూడా అమ్మడానికి వీల్లేదు. లేకపోతే తిరుపతిలో చూడండి, అడుగడుగున చివరికి దోషేసే ప్రతి చోట కోడిగుడ్లు పెడుతున్నారు. నాన్ వెజ్ అడుగడుగునా కనబడుతుంది తిరుపతిలో. ఇక్కడ కనుక దివ్యక్షేత్రం ఉత్తర్వులు లేకపోతే కొండపైన కూడా నాన్ వెజ్ అంతా ఉండేది, ఎగ్గు గిగ్గు అంతా ఉండేది. అలా లేకుండా ఆ రోజున రాజశేఖర రెడ్డి ఉత్తర్వులు, మందు ఇట్లాంటి తిరుపతి అంతా మందు ఉంది కదా, తిరుమల కొండ మీద లేదు. రాజశేఖర రెడ్డి ఉత్తర్వులతో అవన్నీ కంట్రోల్ అయ్యింది. ఇక అక్కడిది దాన్ని ఇప్పుడు రైట్ చేసి అది రాజశేఖర రెడ్డే నాశనం చేయబోయాడు. ఇప్పటిదాకా చాలా దశాబ్దాల నుండి 15 ఏళ్ల నుంచి అనుకుంటా రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి 2 కొండలు అన్నాడు, పావురాల గుట్టలో కలిసిపోయాడు అన్నాడు. ఇప్పుడు జగన్ నిన్న లెక్కతో సహా ఆడియో చూపించాడు. నేను ఇంత ముందు చెప్పా, చెబితే ముద్రలేస్తారు తప్పించి నిజాలు తెలుసుకునేటటువంటి జ్ఞానం లేదు. అందులో నిజం అయితే క్లియరు. ఇప్పుడు ఆ జీవో కాపీలు అది ఒక ఎత్తు. రాజశేఖర రెడ్డి ఉండవల్లి చెప్పాడు, అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి చెప్పాడు, అవివేర్ కృష్ణారావు గారు చెప్పారు. ఎవరు చెప్పినా సరే మేము నమ్మం, మేము మాత్రం మా చంద్రబాబు గారు చెప్పారు లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి అది 2 కొండలే, అది రాజశేఖర రెడ్డిగా చేసిన దుర్మార్గుడు అందుకే చచ్చిపోయాడు అనేటటువంటి ప్రచారం చేసి ఒక రకంగా ఒక దారుణమైన ముద్ర వేసేసారు అన్నమాట. ఇప్పుడు అది ఆన్సర్ చేశాడు వాళ్ళ జగన్. ఆ రోజున చంద్రబాబు వీడియో ఎట్లా పట్టుకొచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టుకొచ్చారు. ఏదైతే ఆ 2 జీవోలు, దివ్యక్షేత్రం జీవోని, తర్వాత ఏది మత ప్రచార నిషేధాన్ని ఎత్తేస్తానని, అట్లాగే 7 కొండల్ని 7 కొండల జీవో ఎత్తేసి 2 కొండలని, దాంట్లో స్వయంగా చంద్రబాబు గారు మాట్లాడిన పదం ఏంటి, ఈ 2 జీవోలను అడ్డం పెట్టుకుని ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని వేధిస్తున్నారు, ఆ వేధింపుల నుండి రక్షిస్తాను నేనని చెప్తున్నారు. ఆ బయట క్లియర్గా ఉంది. అది పోనీ ఏఐ అనడానికి కూడా లేదు. ఆ రోజు బయట అది 2009 ఎన్నికల సందర్భంగా జనతాదళ్తో కలిపి టీఆర్ఎస్తో కలిపి జట్టు కట్టి పోటీ చేస్తున్నప్పుడు మాట్లాడినటువంటి మాటలది. దెన్ అక్కడ ఈ అంటే అప్పుడు బీజేపీ నుంచి విడిపోయారు కాబట్టి మళ్ళీ ముస్లిం క్రైస్తవ ఓట్ల కోసం మాట్లాడినటువంటి మాట అది. ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 7 కొండలు కాదు 2 కొండలకి తగ్గిస్తానని, అట్లాగే అన్యమత ప్రచారాలని అనుమతిస్తాను, అన్యమత ప్రచారాలు చేస్తున్నందుకు గాను ముస్లింలో క్రైస్తవులను అరెస్ట్ చేయకుండా కాపాడతానని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. అది కూడా రిలీజ్ చేసి చూపించారు. ఇప్పుడు ఇవన్నిటి ఎవరిది పాపం, ఎవరిది లోపం, ఎవరిది తప్పు, ఎవరిది నిజం, దేవుడు ఈ సందర్భంగా జగన్కి ఈ అవకాశం ఇచ్చినట్టు కనబడుతోంది.